మనిషి ఎప్పుడూ ఒకవైపు మాత్రమే ఎంచుకోవాలనుకుంటాడు. ఇది మూల తప్పు. మనసు ఇలా అంటుంది: శాంతి కావాలి, యుద్ధం వద్దు. వెలుగు కావాలి, చీకటి వద్దు. మంచి కావాలి, చెడు పోవాలి. సుఖం కావాలి, దుఃఖం వద్దు. ఈ ఎంపిక వల్లే మనిషి ద్వంద్వాలలో ఇరుక్కుంటాడు. విభజనలో జీవిస్తాడు, బాధను అనుభవిస్తాడు. కానీ జీవితం అనే వాద్యం ఒక స్వరంతో నడవదు. ఇది ప్రతి విరుద్ధ సర్వ సమ్మేళనం. ప్రపంచం ఏకత్వం కాదు, విరుద్ధాల జతలతో కూడిన సమగ్రత. ఒక ఉదాహరణ: ఒక వ్యక్తి సంగీతం నేర్చుకున్నాడు. అతను ఒకే స్వరం, అదే నోటు గంటల తరబడి వాయిస్తున్నాడు. పక్కింటి వాళ్ళు ఆగ్రహంతో అడిగారు, ఇతర సంగీతకారులు ఎన్నో స్వరాలు వాయిస్తారు, నువ్వేమిటి ఒకటే స్వరం? దానికి అతను సమాధానంగా, వాళ్ళు ఇంకా సరైన స్వరం కోసం వెతుకుతున్నారు. నేను సరైన స్వరం కనుగొన్నాను, అందుకే దాని పక్కన నుండి కదలడం లేదు. ఈ జోకు ఇందులో పెద్ద సత్యం ఉంది. మనిషి కూడా జీవితంలో ఒక స్వరాన్ని కోరుకుంటాడు. శాంతి మాత్రమే, సుఖం మాత్రమే, మంచితనం మాత్రమే. కానీ అలా జీవితం లేదు. అలా ఉంటే అది జీవితం కాదు, మరణం. జీవితం అంటే విరుద్ధాలు, భేదాలు, ఘర్షణలు, యుద్ధం, శాంతి, వెలుగు, చీకటి ఈ రెండూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే జీవితం పూర్ణమవుతుంది. కృష్ణుడు దీనిని అర్థం చేసుకున్నాడు, అందుకే ఆయన యుద్ధాన్ని ఆపలేదు. కృష్ణుడు యుద్ధాన్ని ఆపలేదా? ఆపలేకపోయినా సరే అడ్డుకట్ట వేయలేదా? ఓకే, ప్రపంచం ఒకే స్వరం మీద నడవదు. యుద్ధం, శాంతి రెండూ జీవితం యొక్క స్వరాలు. మీరు ఎప్పుడైనా పాత ఇంటి గుమ్మంలా వంగిన ఆర్చ్ చూసారా? అది రెండు రకాల ఇటుకలను కలిపి నిర్మిస్తారు. ఒకవైపు ఒక రకం ఇటుక, మరొక వైపు వ్యతిరేక ఆకారంలో ఉన్న ఇటుక. ఇవి కలిసి మాత్రమే ఆర్చ్ బలంగా నిలబడుతుంది. ఒకే రకం ఇటుకలతో ఆర్చ్ కట్టలేం. అటువంటి ఇల్లు వెంటనే కూలిపోతుంది. అదేవిధంగా కేవలం శాంతి మాత్రమే ఉన్న ప్రపంచం అసంభవం. కేవలం యుద్ధం మాత్రమే ఉన్న ప్రపంచం కూడా అసంభవం. రెండూ కలిసి జీవితాలు సృష్టిస్తాయి. కృష్ణుడు విరుద్ధాల జీవితానికి అవసరం అని తెలుసుకున్నాడు. అందుకే ఆయన యుద్ధాన్ని నిన్ను కన్నా పెద్ద పరిపాలకుడి ప్రకృతి నిర్ణయించింది అని అర్థం చేసుకున్నాడు.